ప్రభుత్వ స్థలం అనేది అది న్యాయస్థానంలో ఉంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కానీ ఏదైతే ఈ 400 ఎకరాలు ప్రైవేటు వాళ్ళు, అది బిల్లీరావు గారు లాంటి వాళ్ళు దాన్ని కొట్టుకుపోవటానికి సహకరించిన ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం యొక్క ఆలోచనలకు భిన్నంగా ఈ ప్రభుత్వం ఆ ఆస్తిని వెనక్కి తీసుకొచ్చిన దాన్ని గత ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. మొదటి విషయం. రెండో విషయం, ఏదైతే ఆ 400 ఎకరాలు నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కోసం ఏదైతే చిత్తశుద్ధితో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందో, ఈ చిత్తశుద్ధితో పనిచేసే ఈ ఇందిరమ్మ ప్రభుత్వము కాళ్ళలో కట్టబెట్టాలి అని, పేదోడిని మంచిగా చూడలేక ఆనాటి పెద్దలు ఆ 400 ఎకరాలని వివిధ కోణాల నుంచి దాన్ని అన్ని యాంగిల్స్ నుంచి దాడి చేపించి దాన్ని ఆ స్థితికి తీసుకొచ్చారు. అయితే ఈ 400 ఎకరానికి పూర్తి దూరంలోనే ఏదైతే ఈనాడు ఎన్విరాన్మెంటల్గా ఏదైతే అది అటవీ ప్రాంతంగా చెప్తున్న ఆనాటి పెద్దలు, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారికి సంబంధించిన తొత్తులకు సంబంధించిన హైరేజ్ బిల్డింగులు ఆనుకొని ఉన్నాయి. అంటే వారికి సంబంధించిన తొత్తులు కడితే హైరేజ్ బిల్డింగులు ఏమీ ఇబ్బంది లేదు. ప్రభుత్వం పనిచేయటం కోసం, ఆనాడు దొరలు చేసిన అప్పులు తీర్చడం కోసం ఈ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం చేస్తుంటే, ఆ మంచి కార్యక్రమానికి కాళ్ళలో కట్టెలు పెట్టే కార్యక్రమానికి ఆనాటి పెద్దలు వారి తొత్తులు ఎలా పనిచేస్తున్నారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చివరగా రాష్ట్ర ప్రజలకి ఒక్కటే చెప్పదలుచుకున్నది, ఇందిరమ్మ ప్రభుత్వం ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి ఈ ప్రభుత్వం భయపడదు. మీరు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా భూభారతిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. పేదవాళ్ళకి అండగా ఉంటాం. పేదవాళ్ళ ఆస్తిని తిరిగి పేదవాళ్ళకి పంచే దాంట్లో మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగట కలలకు అంటున్నారు. కొనండి, ఎంతమందిని కొంటారో మీరు, ఎంతమందిని మీరు బజారులో పశువులను కొన్నట్టు కొనాలని తాపత్రయంగా మీ నాయకుడు ఆదేశానుసారం కేసీఆర్ గారి ఆత్మ మాట్లాడిందో తప్పకుండా ప్రజలు గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా బుద్ధి చెబుతారు అని ఈ వేదిక ద్వారా వారికి చెబుతూ రాష్ట్ర ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. తప్పకుండా కుట్ర ఏముంది, ఎప్పుడు గబక్కన ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ సీట్లో కూర్చోవాలని తండ్రి కొడుకుల తాపత్రయంలో భాగమే నిన్న గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మాటలు. తప్పకుండా దాన్ని ఏం చేయాలన్నది చర్చిస్తాం. చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. వస్తుంది. ఎందుకంటే టైం వస్తుంది. ప్రతి దానికి అడావుడి పడితే ఇది కక్షపూరితంగా చేసే ప్రభుత్వం కాదు, ఆవేశపూరితంగా చేసే ప్రభుత్వం అంతకంటే కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలకి మంచి జరగాలనే తాపత్రయం తప్ప ఏ పార్టీ మీదనో ఏ వ్యక్తుల మీదనో కక్షపూరితంగా చేసే ఆలోచనలు ఈ ప్రభుత్వం గతంలో చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు.